నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. సాయుధ ఉద్యమం పేరుతో అడవి బాట పట్టిన మావోయిస్టులు కనుమరుగవుతున్నారు. పోరాట పందాతో కొంతమంది నేల కొరిగిపోగారు. పోరాట యోధులు ఆయుధాలను పక్కనబెట్టి ప్రభుత్వాలకు సరెండర్ అయ్యారు. పట్టు వదలకుండా అడవిలోనే ఉన్న అగ్రనేతలు అనుచరులతో సామూహికంగా లొంగిపోతామని ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీ కంటే ముందుగానే ఆపరేషన్ కగార్ లక్ష్యానికి చేరువైంది. కొత్త సంవత్సరంలో అడవిలో తుపాకుల అలజడి ఉండబోదనే సంకేతాలు వచ్చాయి. ఇంతకీ అడవిలో తుపాకుల అలజడి ఏంటి? మావోయిస్టులో వచ్చిన మార్పేంటి? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ప్రజా అభ్యుదయం కోసం పుట్టుకొచ్చిన నక్సల్బరీ ఉద్యమం, కాలక్రమంలో మావోయిస్టుల పోరాటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, అభివృద్ధిలేమి, పరిశ్రమలకు భూ కేటాయింపులపై ప్రశ్నించేందుకు ఉద్యమం చేపట్టారు. ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించడం కాదు, బెదిరింపు లేఖలతో హెచ్చరికలు చేసేవారు. ఖాతరు చేయని పక్షంలో ప్రభుత్వ ప్రతినిధులను, అధికారులను, మంత్రులను మట్టుబెట్టేందుకు వెనకాడేవారు కాదు. రోజులు మారే క్రమంలో నక్సలైట్లని, మావోయిస్టులని పేరు మారినా ఉద్యమ పందా ఒకటే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ నిర్ణయాలను తరచూ తప్పుబడుతూ నక్సలైట్లు ఆగ్రహాన్ని, బాంబు పేలులతో నిరసనను తెలిపేవారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ సంబంధ అధికారులను అడవుల్లోకి తీసుకెళ్లి హతమార్చేవారు. మరికొందరిని హెచ్చరించి పంపించేసేవారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రజా ఉద్యమం పేరుతో నక్సలైట్లు పుట్టుకొచ్చారు. 1967లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామంలో సాయుధ రైతాంగ తిరుగుబాటు నుంచి నక్సల్ అనే పదం వచ్చింది. వీళ్లంతా కమ్యూనిజం సిద్ధాంతకారుడు కారల్ మార్క్స్ ఐడియాలజీను అనుసరిస్తారు. అదే సమయంలో మావో, లెనిన్ సిద్ధాంతాలను కూడా ఫాలో అయ్యారు. తిరుగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాలలోనూ ప్రజా ఉద్యమం పురుడు పోసుకుంది. నిజాం నియంతృత్వపు పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కోసం భూస్వామ్య పెట్టుబడిదారీ విధానం, వెట్టిచాకిరి విధానాలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాడు మావో సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాడారు. 1950 నాటికే దేశంలో మావో ఐడియాలజీ వ్యాప్తిలో ఉంది. 1949లో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపనకు మూలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వాడే మావో. ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి ప్రభుత్వాలపై దండయాత్ర చేసిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మనం పిలుస్తున్న మావోయిస్టులు భారతీయ చట్టాల ప్రకారం ఓ నిషేధిత ముద్ర వేశారు. 1980 దశకంలోనే అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ కార్యదర్శి కొండపల్లి సీతారామయ్య పార్టీ కీలక నేతల్ని దండకారణ్యం బాట పట్టించారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కమిటీతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ, ఆంధ్ర ఒడిశా సరిహద్దు కమిటీలుండేవి. ఆయా ప్రాంతాల్లోని అడవుల్లో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించేది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో నిర్బంధం పెరిగితే మహారాష్ట్రలోని గడ్చిరోలితో పాటు ఛత్తీస్గఢ్లోని దండకారణ్యమే తమకు సురక్షిత స్థావరం అవుతుందని ఆనాడే కేఎస్ గ్రహించారు. అందుకే తొలుత గడ్చిరోలిలోకి, ఆపై దండకారణ్యంలోకి దళాలను పంపించారు. సమాజాన్ని ఉద్ధరిద్దామని విద్యావంతులు, మేధావులు మావోయిస్టు ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ఇంజనీరింగ్, పీహెచ్డీ వంటి ఉన్నత చదువులు వదిలేసి విప్లవాల వైపు అడుగులు వేసిన వారు మావోయిస్టుల్లో చేరారు. నంబాల కేశవరావు, మల్లోజుల వేణుగోపాలరావు, బర్సా దేవా, హిడ్మా వంటి వారు ఆ ఉద్యమాన్ని బలంగా ముందుకు నడిపారు. అయితే కొన్నాళ్లుగా ఇటువంటి వారిని మావోయిస్టులు రిక్రూట్మెంట్ చేసుకోలేకపోయారు. దీంతో క్రమంగా ఉద్యమం బలహీనపడుతూ రావడానికి ఇది కూడా పరోక్షంగా కారణమైంది. కేఎస్ ఊహించినట్లుగానే శాంతి చర్చల అనంతరం 2007 ప్రాంతంలో నల్లమలను పోలీసులు జల్లెడ పట్టడంతో క్రమేపీ ఉమ్మడి రాష్ట్రంలో పట్టు కోల్పోయింది. అప్పట్లో రాష్ట్ర కార్యదర్శి
బుర్రా మాధవ్ అలియాస్ చిన్నన్నను నల్లమలలోనే గ్రేహౌండ్స్ బలగాలు ఎన్కౌంటర్లో హతమార్చడంతో మావోయిస్టు దళాలన్నీ దండకారణ్యానికే తరలిపోయాయి. దండకారణ్యంలో మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంతో 2010 దశకం తొలినాళ్లలోనే ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభమైంది. అనంతరం ఆపరేషన్ ప్రహార్ సాగింది. అయితే ఆ రెండు ఆపరేషన్లు మావోయిస్టు పార్టీ ఎదుర్కొని నిలిచింది. అలాగే మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంతో కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ నేతృత్వంలో ఏర్పాటైన ప్రైవేటు సైన్యం సాల్వాజుడూమ్ను సమర్థంగా తిప్పికొట్టింది. 2021 నవంబర్లో గడ్చిరోలి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోనును పర్యవేక్షిస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్ తుంబ్డేర్తో సహా 26 మంది మావోయిస్టులు మృతి చెందడంతో దండకారణ్యమే ఆఖరి గమ్యస్థానంగా మారింది. సాయుధ పోరాటంతో నక్సలైట్లు, మావోయిస్టులు అడవుల్లో రక్తపు టేర్లను ప్రవహింపజేశారు. పారిశ్రామికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని, పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసే రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను సాయుధ పోరాట యోధులు తప్పుపట్టేవారు. కేంద్ర మంత్రులకు, ప్రభుత్వ అధికారులకు హెచ్చరికల జారీతో సంచలనం సృష్టించేవారు. దశాబ్దాలుగా సాగిన ఉద్యమంలో ఎందరో నేతలు పుట్టుకొచ్చారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడారు. నక్సల్స్ ఉద్యమం ముసుగులో ప్రభుత్వాలపై కక్ష పెంచుకున్న ఉద్యమకారులు అమాయకులను బలి తీసుకున్నారు. పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు నక్సల్స్ తుపాకుల తూటాలకు బలయ్యారు. అక్కడక్కడ మందు పాతరలతో పేల్చి విధ్వంసం సృష్టించారు. రాజకీయ నాయకులను అడవులకు తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేసిన ఉదంతాలు సంచలనం రేకెత్తించాయి. నక్సలైట్ల ఘాతుకానికి బలైన వారిలో అత్యధికులు పోలీసులు కాగా, పోలీసులకు సమాచారం అందించారని ఇన్ఫార్మర్ల పేరుతో అమాయకులను దారుణంగా కాల్చి చంపేశారు. ఈ దారుణాలతో ప్రభుత్వాలనే కాదు, అటవీ ప్రాంత ప్రజానీకాన్ని భయపెట్టారు. గ్రామాల్లో ఉన్నవారు భయపడుతూ నక్సలైట్లకు ఆశ్రయం కల్పించారు. అన్ని సౌకర్యాలను సమకూర్చాలి, సమీప బ్యాంకులను దోపిడీ చేయడం, పారిశ్రామికవేత్తలను, పెద్ద పెద్ద భూస్వాములను, కాంట్రాక్టర్లను, రాజకీయ నాయకులను బెదిరించి ఆర్థిక వనరులు సమకూర్చుకునేవారు. మాట వినకుండా చందాలు ఇవ్వని వారిని ప్రాణాలు తీసే విషయంలో వెనకాడేవారు కాదు. మావోయిస్టుల మాట వింటేనే జీవితం, వ్యతిరేకిస్తే మరణమే శాసనంగా అమలు చేశారు. ప్రజల ప్రయోజనాలను కాపాడాలనే లక్ష్యం గాడి తప్పింది. సమాజ సేవ స్వార్థంగా మారింది. మావోయిస్టుల ముసుగులో కొందరు అరాచకాలకు పాల్పడ్డారు. మరికొందరు ప్రజాభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఈ క్రమంలో సమాజంలో పేరు తెచ్చుకున్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు మావోయిస్టులకు జైకొట్టారు. విద్యావంతులు, మేధావులు మావోయిస్టులకు అండగా నిలిచారు. అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో అభివృద్ధి కార్యకలాపాలకు ప్రతిబంధకంగా మారారు. కాలక్రమంలో మావోయిజం సామాజిక అభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావించి ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టులో మార్పు వచ్చింది. మనసు మార్చుకున్న మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. సాయుధ పోరాటంతో నక్సలైట్లు సంచలనం రేకెత్తించారు. ప్రభుత్వాలను గడగడలాడించారు. దండకారణ్యంలో దడ పుట్టించారు. రాజీ లేని పోరాట పందాలో వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా నక్సలైట్లు వ్యవహరించారు. కాలక్రమంలో ఉద్యమం తీరు మారింది. నక్సలైట్లు సంప్రదింపులు, చర్చలు చేద్దామన్న ప్రభుత్వ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చర్చల పేరుతో అడవుల్లో నుంచి పిలిపించినప్పుడు తుపాకుల అలజడి చేశాయి. కక్ష సాధింపులు, ప్రతీకార దాడులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఒక సందర్భంలో పోలీసులు పైచేయి సాధిస్తే, మరో సందర్భంలో నక్సలైట్లదే పైచేయిగా నిలిచింది. తర్వాత రోజుల్లో మావోయిస్టులుగా రూపాంతరం చెందారు. మావోయిస్టుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఫలించకపోగా చర్చలు, సంప్రదింపులు బెడిసికొట్టాయి. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. దండకారణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే ఆర్థిక సాయాన్ని అందించి మంచి జీవితాన్ని గడిపే అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చింది. దండకారణ్యాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయే వారికి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక తోడ్పాటును అందిస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. స్వచ్ఛందంగా లొంగిపోయే వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు. పట్టు వదలకుండా పోరాటమే శరణ్యమనుకునే వారికి తుపాకుల తూటాలే సమాధానం చెబుతాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికను మావోయిస్టులు ఖాతరు చేయకపోవడంతో ఆపరేషన్ కగార్ చేపట్టింది. అడవుల్లో తలదాచుకుంటూ ప్రభుత్వాలను భయపెడుతున్న మావోయిస్టులను ఏరివేతకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పోలీసు బలగాలను అడవుల్లో మోహరింపచేశారు. డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కదలికలను పసిగట్టి ఏరివేత మొదలుపెట్టారు. ఆపరేషన్ కగార్లో మావోయిస్టు నేతలు కొందరు నేలకొరిగారు. మావోయిస్టు కార్యకర్తలు ఎక్కువ మంది చనిపోయారు. ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీ గతిని మార్చింది. ఈ ఏడాదే మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. 680 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేయగా 1225 మంది లొంగిపోయారు. ఏకంగా 270 మంది ఎన్కౌంటర్లలో హతమయ్యారు. కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేష్, వికల్ప్, కోసా సహా ఏకంగా ప్రధాన కార్యదర్శి బసవరాజును సైతం పార్టీ కోల్పోయింది. మరోవైపు సోను, రూపేష్, చంద్రన్న లాంటి అగ్రనేతలు లొంగిపోయారు. తాజాగా దాడుల వ్యూహకర్త హిడ్మా ఎన్కౌంటర్ కావడం, మిగిలిన పలువురు అగ్రనేతలు లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండడంతో దండకారణ్యంలో మిగిలిన క్యాడర్ తలో దిక్కుకు తరలిపోతోంది. కొందరు ఏఓబీ వైపు, మరికొందరు కర్రెగుట్టల మీదుగా, ఇంకొందరు ఎంఎంసీ జోన్లోని బాలాఘాట్ వైపు వెళ్లినట్లు సమాచారం. ప్రజాప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మావోయిస్టులు కాలక్రమంలో కనుమరుగయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మావోయిస్టులు ఇప్పుడు సాయుధ పోరాటాన్ని సమాధి చేశారు. ప్రజల కోసం, ప్రజల తరపున, ప్రజల భాగస్వామ్యంతో పురుడు పోసుకున్న ఉద్యమం కాలగర్భంలో కలిసిపోయింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక తుపాకులను పక్కన పెట్టిన అగ్రనేతలు ప్రభుత్వానికి లొంగిపోయారు. మరికొందరు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో దండకారణ్యాన్ని వదిలి జనారణ్యంలోకి రాబోతున్నారు. ఇన్నాళ్లు బాహ్య ప్రపంచానికి దూరంగా కాలం వెళ్లదీసిన మావోయిస్టులు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి సరికొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఇక నుంచి అడవిలో తుపాకుల అలజడి ఉండదు, రక్తపు టేర్లు పారవు. అడవి ప్రాంత సమీపంలో ఉన్న గిరిజన గ్రామాలు స్వేచ్ఛ, స్వతంత్రంతో కంటి నిండా నిద్రపోనున్నాయి. ప్రభుత్వాల పనితీరుపై ప్రజల్లో ఆందోళన, ఆవేదన ఉండేది. దీర్ఘకాల సమస్యలను అధికారులు పట్టించుకోరు. అలాంటి సమస్యలను పరిష్కరించేందుకు పూనుకున్న మావోయిస్టులు ప్రజాభిమానం చొరగొన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కదిలించిన మావోయిస్టులు ప్రజల్లో విశ్వాసం పెంపొందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను భయపెట్టి సాయుధ పోరాటాన్ని మెచ్చుకున్నోళ్ళు కొందరైతే అదొక రాక్షస పోరాటం అన్న నాయకులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నక్సల్ ఉద్యమాన్ని, మావోయిస్టుల పోరాటాన్ని ఏ నాయకులు ఎలా చూశారు? సాయుధ పోరాటం మెచ్చిన నాయకులు ఎవరు? వారిని ఎందుకు ఆ ఉద్యమం ఆకట్టుకుంది? ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించింది ఎవరు? ఇప్పుడు చూద్దాం. మావోయిజం అనేది విప్లవాన్ని సాధించడానికి జరిగే ఓ సామూహిక సమీకరణ, సాయుధ తిరుగుబాటును విశ్వసించే ఓ ఆలోచన. ప్రజా వ్యతిరేక విధానాలపై హింసా మార్గంలో ప్రభుత్వాలతో తలపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల సాయుధ పోరాటం కొత్త పుంతలు తొక్కింది. ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగానికి అనుగుణంగా పార్టీని నడిపించాయి. అటు మావోయిస్టులు ప్రజా వ్యతిరేక విధానాలపై హింసా మార్గంలో ప్రభుత్వాలతో తలపడ్డారు. ప్రభుత్వాల పనితీరును నిరసిస్తూ కొన్ని చోట్ల ఎన్నికలను బహిష్కరింపజేశారు. కొంతమంది నాయకులు స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి సమాజం కోసం త్యాగాలు చేశారు. మావోయిస్టుల రిక్రూట్మెంట్లు పెరగడానికి చాలా కారణాలున్నాయి. 1990లలో ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల తర్వాత పలు మల్టీనేషనల్ కంపెనీలు దేశంలోని చాలా ప్రాంతాల్లో తిష్టవేశాయి. గనుల పేరిట, కర్మాగారాల పేరిట, విద్యుత్ ప్లాంట్ల పేరిట జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లలో వేలాది ఎకరాలు ఆదివాసీ భూములను కార్పొరేటర్లకు కట్టబెట్టడం మొదలైంది. అభివృద్ధి పేరిట కొనసాగుతున్న ఈ జీవన విధ్వంసానికి వ్యతిరేకంగా సహజంగానే ఈ ప్రాంతాల్లో ప్రాబల్య శక్తిగా ఉన్న మావోయిస్టు పార్టీ స్థానికులను కూడగట్టింది. పనులు మొదలైన ప్రతి చోట ప్రతిఘటన పోరాటాలు చేపట్టింది.
కార్పొరేట్ ఆస్తులపై, సిబ్బందిపై దాడులు చేసింది. పీడిత ప్రజల విముక్తి కోసం మావోయిస్టులు పట్టిన ఉద్యమ బాట పక్కదారి పట్టడం మొదలైన తర్వాత క్రమక్రమంగా కొన్ని వర్గాల్లో వారిపై నమ్మకం సన్నగిల్లడం ప్రారంభమైంది. మావోయిస్టుల దాడుల్లో చనిపోయిన వారి పేదల సంఖ్య ఎక్కువగా ఉంది. పోలీసులపై సాగించే యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పోలీసు ఇన్ఫార్మర్లుగా అనుమానిస్తూ మావోయిస్టులు చంపిన వారిలో 90% మంది పేదలు, అణగారిన శ్రామిక వర్గాలకు చెందినవారే ఉన్నారని బాధిత కుటుంబీకుల ఆవేదన, ఆర్తనాదాలే నిదర్శనంగా నిలిచాయి. సమసమాజ స్థాపన కోసం మావోయిస్టులు చేసిన ప్రయత్నాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో మావోయిస్టుల సాయుధ పోరాటాన్ని మెచ్చుకున్న నాయకులున్నారు. మావోయిస్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులది విభిన్న వైఖరి. 1982లో ఎన్టీఆర్ మావోయిస్టులను దేశభక్తులుగా అభివర్ణించారు. 1989లో అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కూడా మావోయిస్టులను దేశభక్తులుగా చెప్పారు. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి వేరు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి అభిప్రాయాలకు పూర్తిగా భిన్నం. ఆయన మావోయిస్టుల గ్రూపులను నిషేధించారు. వారిపై యుద్ధమే ప్రకటించారు. చంద్రబాబు హయాంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడు కాన్వాయ్ను మావోయిస్టులు పేల్చడం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ఆ రోజుల్లో పోలీసు అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు మావోయిస్టుల మందు పాత్రలకు బలయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మావోయిస్టులతో ఏకంగా చర్చలు జరిపారు. అయితే అవి విఫలమయ్యాయి. అటవీ ప్రాంతాలను వేదికగా చేసుకొని మావోయిస్టులు సాగించిన కార్యకలాపాలు రక్తపు టేర్లను పారించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్కు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. హరితహారం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీల భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తోంది అంటూ ఆరోపిస్తున్న మావోయిస్టులు కేసీఆర్కు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖ రాశారు. నిన్న మొన్నటిదాకా సైలెంట్గా ఉన్న మావోయిస్టులు చాప కింద నీరులా విస్తరిస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని తాజా లేఖతో తేటతెల్లమైంది. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసిన మావోలు దశాబ్దాలుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తానని, కేసీఆర్ వారికి పట్టాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కేసీఆర్ ఆదివాసీలను పట్టించుకోవడం లేదని, పట్టాలు ఇవ్వకుండా మాట తప్పారని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని, లేదంటే పర్యవసానం తీవ్రంగా ఉంటుంది అంటూ మావోలు తెలంగాణ సీఎం కేసీఆర్ను హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లాలో సిపిఐ మావోయిస్టు పార్టీ పేరిట వెలిసిన పోస్టర్లలో సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఖబర్దార్ సీఎం కేసీఆర్, దిక్కుమొక్కులేని జనం, ఒక్కొక్కరు అగ్నికణం, మహేంద్ర కర్మకు పట్టిన గతే నీకు పడుతుంది అంటూ ఉరికొయ్యలు, చెరసాలలు విప్లవాన్ని ఆపలేవు అంటూ ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు కేసీఆర్కి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ఉనికిని చాటుకుంటున్నారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగే పోరులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో పోలీసులు, మావోయిస్టులతో పాటు సామాన్యులు ఉన్నారు. ఈ రక్తపాతం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 2024లో ఛత్తీస్గఢ్ అడవుల కేంద్రంగా అనేక కాల్పులు జరిగాయి. బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్తో పాటు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాలపై పోలీస్ పహారా నడుస్తోంది. పోరాట పందాతో రాజకీయాల్లో రాణించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారింది. ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టులు అడవుల్లో ఉండి పోరాటం చేయడం కంటే జనంతో కలిసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పునరుద్ధరణలో భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించి మంచి జీవితాన్ని అందిస్తామన్నారు. అగ్రనేతలు కాకుండా మావోయిస్టులు చాలామంది మనసు మార్చుకున్నారు. అడవుల్లో ఉండి పోలీసు బలగాల తుపాకుల తూటాలకు బలి కావడం కంటే జనజీవన స్రవంతిలో కలిసిపోవడమే ఉత్తమమని నిర్ణయించుకున్నారు. అందుకే దశల వారీగా ప్రభుత్వానికి లొంగిపోయారు. మహబూబాబాద్, ములుగు, వరంగల్ పోలీస్ స్టేషన్లలో సరెండర్ అయ్యారు.
మరికొందరు డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి. కానీ నేడు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే, పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది. కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. దశాబ్దాలుగా సాగిన సాయుధ పోరాటంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మావోయిస్టులను పెంచి పోషించడం సభ్య సమాజానికి మంచిది కాదని భావించిన కేంద్ర సర్కార్ మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణకు పూనుకుంది. లక్ష్యం ఒక్కటే, మావోయిజాన్ని సహించేది లేదని, జనజీవన స్రవంతిలో కలిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆచరణతో నిరూపించేందుకు చర్యలు చేపట్టారు. మనుషుల ప్రాణాలను తీయడం మహాపాపం అంటూనే మాట వినని నేతలను మట్టుబెట్టింది. అగ్రనేతల్లో వణుకు పుట్టించింది. టెక్నాలజీ లేని రోజుల్లో మావోయిస్టులదే పైచేయిగా నిలిచింది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో కేంద్ర బలగాలదే పైచేయిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, మాట వినకపోతే మట్టుబెడతాం, జనజీవన స్రవంతిలో కలిస్తే ఉజ్వల భవిష్యత్తు ఇస్తామనే మాటలు అక్షర సత్యం చేశారు. అందుకే మరణమా శరణమా తేల్చుకోవాలి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అల్టిమేటం జారీ చేయడంతో మావోయిస్టులు ఆలోచించారు, సముచిత నిర్ణయం తీసుకున్నారు. 2026 మార్చి 31 తేదీ నాటికి ఆఖరు తేదీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే 3 నెలలు ముందుగానే ఆయుధాలను పక్కనబెట్టి సర్కారుకు సరెండర్ అయ్యేందుకు మావోయిస్టులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఒకటే, మాట వినకపోతే మట్టు పెడతాం, జనజీవన స్రవంతిలోకి కలిస్తే ఉజ్వల భవిష్యత్తు ఇస్తామనే మాటలు అక్షర సత్యం చేశారు. అందుకే మరణమా శరణమా తేల్చుకోవాలి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అల్టిమేటం జారీ చేయడంతో మావోయిస్టులు ఆలోచించారు, సముచిత నిర్ణయం తీసుకున్నారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి ఆఖరు తేదీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే 3 నెలల ముందుగానే ఆయుధాలను పక్కనబెట్టి సర్కారుకు సరెండర్ అయ్యేందుకు మావోయిస్టులు నిర్ణయించారు. ఇది వాటి ఫోకస్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.